అన్నా O-నెగిటివ్ బ్లడ్ అవసరమైంది, త్వరగా హాస్పిటల్కి వస్తావా? సరే మళ్ళీ చేస్తానుండు. సార్ నేను అర్జెంటుగా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి. ఏంటో పాపం? అంటే బ్లడ్ ఇవ్వడానికి. ఏ దేశం గొడ్డుపోయిందా? అది నాది O-నెగిటివ్ బ్లడ్ గ్రూప్, వెరీ రేర్ గ్రూప్. అందుకనే కొంచెం అర్జెంట్ అవసరం ఉండి. చేయవలసిన పనులేవో ముందు చెయ్యి, తర్వాత దేశాన్ని వద్దరద్దు నాయనా, అర్థమైందా? ఎండి గారు లేరా? మీటింగ్కి వెళ్ళారు సార్, కూర్చోండి. సరే సరే కూర్చోండి రా. ఎప్పుడు వస్తారు? 3:30కి వస్తానన్నారు సార్. అలాగా, వెయిట్ చేస్తాంలే. పెళ్ళయిందా? 2 సార్లైంది. అవును, ఊరికే అనుమానిస్తుంటే ఎవరికి అనుమానం రాకుండా మొదటోని చంపేశాను. రెండోవాడు పెద్ద సాడిస్ట్, అందుకే పడుకున్నప్పుడు కెరసనాలు పోసి తగలబెట్టేశాను. జీతం ఎంత ఇస్తారు? 5000 వస్తుంది సార్. సరిపోతుందా, సర్దుకుంటున్నావా? ఏదో సర్దుకుంటున్నాను సార్. నమస్తే సార్. 4కి రమ్మని చెప్పానుగా. చిన్న పని మీద వచ్చాను, పనిలో పనిగా ఇక్కడికి వచ్చాను. చెత్త నయాల, నోరిప్పితే అన్ని అబద్ధాలే, పురుగులు పడి చేస్తావు. థ్యాంక్ యూ సార్. వెంకీ, ఇక్కడ చిన్న పని ఉందయా, ఆటోలో వచ్చే. వద్దులేండి, చేంజ్ ఉంది. పనివరా. ముందు ఫ్రెండ్షిప్ అన్నావు, ఇప్పుడు లవ్ అంటావేంటి? ఏ ఫ్రెండ్స్ లవర్స్ కాకూడదా? నా మనసులో ఎవరున్నారో నీకు తెలుసు, అయినా లవ్ చేయమంటున్నావు. నాకు డౌట్, నువ్వు ఆడనా మగనా? ఆను మనం ఎందుకు వచ్చింది? మరి ఎన్నిసార్లు ఫోటో అడిగినా పెట్టవేంటి? పెట్టేగా, చూడలేదా? చాలా బాగుంది, కానీ నువ్వు కాదు. నేనే. నమ్మను. నిజంగా నువ్వే అయితే వెబ్ క్యామ్ ముందుకు రా. రాను. ఆ ఫోటో నీది కాదని తెలుసు. నాదే అయితే లవ్ యాక్సెప్ట్ చేస్తావా? నువ్వు ముందు రా.
యాక్సెప్ట్ చేస్తావా? చేస్తా రా. అన్నా రూమ్కేనా? పదా ఇటు ఎక్కడికి వచ్చావన్నా? మా ఏదో ఉదయం కారులో తీసుకొచ్చాడు కదా ఇక్కడికే. అంత అర్జెంట్ పని అన్నా? ఆడి బొంద ఆడి బిల్డప్ ఇచ్చుకోవడానికి నలుగురు పక్కన కావాలి కదా, అందులో నన్ను ఒకని చేశాడు. చెప్పరా బాబాయ్. రే ఇన్సల్ట్ చేసిన కలవదేంట్రా ఫోను? ఇక్కడ సిగ్నల్స్ లేవు బే. నువ్వు నీ చెత్త ఫోను. సిటీయా? అవునన్నా. ఒకసారి అరే సిటీ బ్లడ్ దొరికిందా? లేదన్నా, తొందరగా హాస్పిటల్కి వచ్చేయండి. పక్కనే ఉన్నాంలే, వస్తున్నాం. అన్నా త్వరగా హాస్పిటల్కి రావా? మా చైర్మన్ వదిలేలా లేడరా. అమౌంట్ పంపిస్తాను, ఈసారికి మీరే కానివ్వండిరా ప్లీజ్. ఈ శవం బాప్తి ఎవరు లేరు, ఇక మీరు తీసుకెళ్ళొచ్చు. బ్లడ్ దొరికితే బతికేవాడన్నా. రే జరిగిందేదో జరిగింది, జరగాల్సింది చూద్దాం. ఊరుకో బాబాయ్. అయిపోయిన దాని గురించి బాధపడడం ఎందుకన్నా? అన్నా పోయినోడి గురించి బాధపడడం ఎందుకన్నా? ముందు తాగన్నా. ఎంత తాగినా ఈ డిస్టర్బెన్స్ పోవట్లేదురా. ఊరుకో బాబాయ్, వాడికి అంతవరకే రాసుంది అంతే. నువ్వు కూడా అలా మాట్లాడతావేంట్రా? నీకు బ్లడ్ ఇచ్చుంటే బతికోవాడు కదా, చెప్పరా నువ్వు చెప్పు. అయినా మనసు లేని చెత్త ఏదో దగ్గర పని చేస్తున్నందుకు నా మీద నాకే చిరాకుంది. ఏంటి బాబాయ్ ఇది? పోలీసులు వచ్చే టైం అయింది, వెళ్ళండి. రానే బాబాయ్ పోనే. బామా 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 ఏంట్రా గోళ? ఏమైంది? శవాసనం వేసాలేరా. ఒరే మను, ఇంకెంతకాలం ఆగాలరా నిన్ను అలా చూడటానికి? అబ్బా మళ్ళీ స్టార్ట్ చేసావా? టీవీ చూసి నువ్వు కూడా పాడవుతున్నావే. వీడెప్పుడు పెళ్లి చేసుకుంటాడో ఏంటో. కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వ పిల్లకి, మెత్తగా రేకు విచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా, కొమ్మ చాటునున్న కన్నె మల్లికి, కొమ్మ చాటునున్న కన్నె మల్లికి, కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా. ఈడొకడు నా ప్రాణానికి.